హలో గైస్, సమ్మర్ అనే కాదు ఏ సీజన్ అయినా కూడా మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఏది తప్పినా కూడా వాటర్ తాగడం మాత్రం అసలే తప్పదు. సో అలాంటి వాటర్ని అడ్డు పెట్టుకొని ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సో దట్ మీకు ఏ వాటర్, అసలు ఏ రెస్టారెంట్కి వెళ్తే ఏ వాటర్ ఇస్తున్నారు, ఏ మాల్కి వెళ్తే ఏ వాటర్ దొరుకుతుంది, మనకి ఎక్కడెక్కడ ఏ వాటర్ దొరుకుతుంది, ఊర్లలో ట్యాంక్లో క్యాన్ వాటర్, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దానికోసమే నేను అన్ని రకాలుగా వాటర్ అన్ని రెడీ పెట్టుకున్నాను, అన్ని రకాల వాటర్ కూడా రెడీ పెట్టుకున్నాను. సో నేను ఇది మీ అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. మీ పిల్లలకైనా మీకైనా బయటికి వెళ్ళినప్పుడు మీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వీడియో తర్వాత అర్థమవుతుంది. సో ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు యాక్చువల్గా డ్రింకింగ్కి అనుకూలంగా, తాగడానికి అనుకూలంగా ఉండే వాటర్ ఏది అని 50 and 150 ppm మధ్యలో ఉండాలి. టీడీఎస్ లెవెల్ వచ్చేసి 150 to 300 ఉన్నా కూడా ఒక్కొక్కసారి తాగొచ్చు, సేఫే. దాంట్లో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, కన్జ్యూమ్ చేయొచ్చు, మనం వంటలోకి కానీ దేనికి కానీ వాడుకోవచ్చు. అండ్ 300 to 500 ఉంది అంటే ఒక రకంగా కొంత యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ అంత మంచిదైతే కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ 300 to 500 ప్లేస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు బోర్వెల్స్ నుండి వచ్చే వాటర్ ఉంటుంది కదా, దానిలో ఉంటుంది అనమాట. అండ్ 500 to 1000 టీడీఎస్ లెవెల్ అనేది ఇంకా చాలా హై కంటామినేటెడ్ వాటర్ ఉంటుంది అనమాట. సో అది వీలైనంత మట్టికి డైరెక్ట్గా తాగడానికి ప్రిఫర్ చేయకూడదు, అది ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ ప్యూరిఫై చేసుకుని తాగాలి. అండ్ 1200 and above ఉంది అంటే మాత్రం అసలు అది దేనికి పనికిరాదు వాటర్. సో ఈ వాటర్ మనం తాగే నీళ్ళల్లో ఎందులో ఎంత ఉంటుంది అనేది మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. దానికోసం నా దగ్గర వచ్చేసి ఒక టీడీఎస్ మీటర్ ఉంది. ఈ మీటర్తో మనం వాటర్ని చెక్ చేద్దాం. మనం తాగే నీళ్ళలో ఏ వాటర్ తాగొచ్చు, మనకు అనుకూలంగా ఏ వాటర్ ఉంది అని చెప్పేసి మనం టెస్ట్ చేద్దాం. సో ఈ టెస్ట్ ద్వారా మనకి ట్యాప్ వాటర్ మంచిదా, బోర్ వాటర్ మంచిదా, మనం ఇంట్లో వాడుకునే ప్యూరిఫైయర్ వాటర్ మంచిదా, లేకపోతే మనకు వచ్చే మున్సిపల్ వాటర్ మంచిదా, లేకపోతే బాటిళ్లలో కొనుక్కునే బిస్లరీ వాటర్ కానివ్వండి, లేకపోతే లోకల్ బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి ఆ వాటర్ కానివ్వండి, లేకపోతే స్మార్ట్ వాటర్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్లలో, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లలో, మాల్స్లలో ఎక్కువ ఎంఆర్పీలతో అమ్ముతుంటారు స్మార్ట్ వాటర్ అని చెప్పేసి. సో ఆ వాటర్ మంచిదా. సో ఈ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ 6 కప్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మనం తెలుసుకోవాలి. సో ఇది టీడీఎస్ మీటర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేసి పక్కన పెట్టేద్దాం. సో ఇది మనం వాటర్లో వేస్తే మనకు ఇక్కడ వచ్చేసి టీడీఎస్ లెవెల్ చూపిస్తుంది అనమాట. దానికోసం మనం ముందుగా ఇక్కడ ఈ స్విచ్ ఆన్ బటన్ ఉంది, ఈ బటన్ని ఇలా ఆన్ చేస్తాను. ఓకే, ఇది ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే దీనిపైన 0 ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా, దీనిపైన 0 ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ట్యాప్ వాటర్. ట్యాప్ అంటే యాక్చువల్గా ఇది మాది అపార్ట్మెంట్ కాబట్టి దీనిలో కొంత మున్సిపల్ అండ్ బోర్ అన్ని మిక్స్ వాటర్ వస్తూ ఉంటాయి. సో ఐ కెనాట్ షో యూ ఎగ్జాక్ట్లీ ద మున్సిపల్ వాటర్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద బోర్ వాటర్, బట్ ఇది జనరల్ గా అపార్ట్మెంట్స్ లో వచ్చే ట్యాప్ వాటర్. ఇది ఆ ట్యాప్ ఇన్ ద సెన్స్ మనకి సింకులలో, బాత్రూమ్లలో వస్తూ ఉంటాయి కదా, అదే వాటర్. సో మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అన్ని సేమ్ కప్పులు పెట్టాను కదా, ఏ వాటర్ ఏది అని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి. ఈ 3 గ్లాసెస్, ఈ కప్స్ అయితే ఇంకా నేను ఫిల్ చేయలేదు, అవి బాటిల్లో నుండి డైరెక్ట్ మీ ముందరనే ఫిల్ చేస్తాను. ఈ 3 కప్స్ ఏవైతే ఉందో, ఈ కప్ ఇక్కడ నేను రాసి పెట్టుకున్నాను టీ అని, అంటే ట్యాప్ వాటర్. ఇక్కడ C అంటే క్యాన్ వాటర్, అంటే మనం 20 లీటర్స్ క్యాన్స్ అట్లా టిన్స్ తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా, అవి. అండ్ ఇక్కడ వచ్చేసి P అని రాసుకున్నాను, అంటే ప్యూరిఫైర్, మన ఇంట్లో ఉండే ప్యూరిఫైయర్ నుండి తీసిన వాటర్ అనమాట. సో ఫస్ట్ మనం మీకు ఇప్పుడు దాకా 0 చూపించాను కదా, ఇప్పుడు నేను ట్యాప్ వాటర్ ఏదైతే ఉందో మన మేబీ మున్సిపల్ అండ్ బోర్ది మిక్స్ అయి ఉన్న వాటర్ అది. సో ఆ వాటర్ టీడీఎస్ లెవెల్ ఏంది అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఇదేం లేదు, జస్ట్ ఈ వాటర్లో ఇట్లా పెట్టేస్తే ఇక్కడ మనకి 246 అని చూపిస్తుంది. ఓకే, 246. సారీ, నేను తీసేస్తే ఏమవుతుందంటే నేను మీకు కప్పే దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, బట్ మాక్సిమం నేను ట్రై చేస్తున్నా మీకు కనిపించేటట్టుగా. సో ఇది 246 చూపిస్తుంది టీడీఎస్ లెవెల్ వచ్చేసి. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఇక్కడ రాసి పెడతాను ఏది ఎంత ఉంది అని చెప్పేసి. దీని గురించి మనం లాస్ట్ లో మళ్ళీ డిస్కస్ చేయడానికి ఉంటుంది. ఇది వచ్చేసి ట్యాప్ వాటర్ 246 టీడీఎస్. ఓకే, ట్యాప్ వాటర్ అయిపోయింది. దీన్ని కొంచెం దీనిలోనే వాటర్ మొత్తం పడేలాగా కొంచెం ఇట్లా అనేసి దులిపేస్తాం, అంటే ఏ వాటర్ డ్రాప్ కూడా దీనిలో ఉండకుండా ఒకసారి ఇట్లా దులిపేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ 0 ఉంది చూడండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఊర్లలో 5 రూపీస్కి దొరుకుతుంది, సిటీలలో, టౌన్స్లలో 10 రూపీస్కి దొరుకుతుంది, సిటీలో 20 రూపీస్, 50 రూపీస్ దాకా కూడా దొరుకుతుంది. 20 లీటర్స్ క్యాన్ టిన్ ఏదైతే మనం తెచ్చుకుంటాం బయట నుండి, లేదంటే ఇంటి ముందు వేసిపోతారు కదా, అదే మనం మినరల్ వాటర్ అని చెప్పేసి క్యాన్స్ తీసుకుంటాం కదా, అదే. సో దానికి సంబంధించిన టీడీఎస్ లెవెల్ ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఇది మరి ఘోరంగా 38 and 39 మధ్యలో చూపిస్తుంది దీని టీడీఎస్. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాము. క్యాన్ వాటర్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చూడండి. దీని టీడీఎస్ లెవెల్ చూడండి, 38, 39 అట్లా బ్లింక్ అవుతుంది. సో
ఇది మన క్యాన్ వాటర్ పరిస్థితి. సరే, ఒక్కసారి ఇది ఇలా తీసేసి మళ్ళీ ఒకసారి మనం ఇలా బయట ఇలా దులిపేసుకొని, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో వాడే ప్యూరిఫైయర్ ఉంది కదా. యాక్చువల్గా ఈ ప్యూరిఫైయర్లో డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే టీడీఎస్ కంట్రోలర్ కూడా ఉంటుంది ప్యూరిఫైయర్లలో. సో టేస్ట్ ఎన్హాన్సర్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల కొన్ని ప్యూరిఫైయర్స్ కొన్ని డిఫరెంట్ టీడీఎస్ లెవెల్స్ వస్తూ ఉండొచ్చు. దానిలో అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్యూరిఫైయర్ పెట్టుకుంటామో అప్పుడు వాళ్ళు అడ్జస్ట్ కూడా చేస్తారనమాట. దిస్ ఇస్ నాట్ ప్యూరిఫైయర్ కి ఎట్లాంటి మార్కెటింగ్ కాదు ఇది. నేను అందుకనే ఏ పేరు కూడా చెప్పట్లేదు. సో ఇది 0 చూసారు కదా. ఇప్పుడు మనం ప్యూరిఫైయర్, మన ఇంట్లో వాడుకునే వాటర్ ప్యూరిఫైయర్ లో టీడీఎస్ లెవెల్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ ప్యూరిఫైయర్ డిఫరెంట్ ప్యూరిఫైర్స్ డిఫరెంట్ లెవెల్స్ ఉండొచ్చు. మనము ఇన్స్టలేషన్ చేయించుకున్నప్పుడు కానీ సర్వీస్ అప్పుడు కానీ దానికి చేయించే అడ్జస్ట్మెంట్ బట్టి కూడా ప్యూరిఫైయర్ లెవెల్ జనరల్ గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది ఎంత అనేది అయితే మీకు చూపిస్తాను. ఓకే, జనరల్ గా ఇదైతే 81 ఉంది. 81 ఉంది. సో ఈ ప్యూరిఫైయర్ లెవెల్ అనేది ఎంతైనా ఉండొచ్చు, అండర్ 50 కూడా ఉండొచ్చు, అబౌవ్ 150 కూడా ఉండొచ్చు. అది మీ అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుంది, మీ ఇన్స్టలేషన్ పర్సన్ చేసిన అడ్జస్ట్మెంట్ ని బట్టి ఉంటుంది. సో అది మీరు కరెక్ట్ గా అడ్జస్ట్ చేయించుకోవడము, పెట్టిన ఇన్స్టలేషన్ చేసినప్పుడు చెక్ చేయమనడము చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి అయితే ఇది మనం చెక్ చేసాం కాబట్టి ఇది 80 ఉంది. ఇట్ ఈస్ ఓకే నౌ. సో ఇది ఒకసారి ఇట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఈ కప్ ఎంటీ ఉంది. సో ఈ కప్ లో నేను మొన్న రీసెంట్ గా బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటే ఆన్ ద వే అనంతపూర్లో అనుకుంటా, అనంతపూర్లో ఒక దగ్గర ఆగేసి వాటర్ బాటిల్ అని చెప్పి తీసుకుంటే ఇదేదో లోకల్ బ్రాండ్ ఉన్నట్టు ఉంది, నెవర్ ఎండ్ అంట. ఉదయ్ ఫుడ్స్ వల్ల నెవర్ ఎండ్ అనే వాటర్ బాటిల్ ఇచ్చారు. హాఫ్ లీటర్ 10 రూపీస్, అంటే అరౌండ్ 1 లీటర్ వచ్చేసి, సారీ నేను ఇప్పుడు టిన్ వాటర్ది 39 ఉంది కదా. సో చూసారు కదా, అవి కూడా ఎంటర్ చేస్తాను. మళ్ళీ తర్వాత లాస్ట్ లో అంటే మనకు అన్ని గుర్తున్నాం అని చెప్పేసి ఎంటర్ చేసుకుంటున్నాను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ఈ నెవర్ ఎండ్ ఒక లోకల్ బ్రాండ్ వాటర్ ప్యూరిఫైడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ టీడీఎస్ లెవెల్ ఎంత ఉందో మనం చెక్ చేద్దాం. సో దీనికోసం దీన్ని ఆల్రెడీ నేను తాగేసి కొన్ని వాటర్ మిగిలాయి. ఈ వాటర్ నేను మీకు అందరు చూపించడం కోసం మాత్రం ఇవి అట్లనే పెట్టాను అనమాట. సో ఇది ఇప్పుడు ఈ గ్లాస్ లో పోద్దాం, ఈ కప్ లో పోద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ నెవర్ ఎండ్ అనే ఈ లోకల్ బ్రాండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉంది కదా, అని టీడీఎస్ లెవెల్ ఎంతో తెలుసు. దానికన్నా ముందు మీకు మళ్ళీ యాజ్ యూజువల్ 0 చూపించాలి కదా. సో హియర్ 0 ఇస్, ఈ 0 చూసారు కదా, ఇప్పుడు ఇందులో పెడుతున్నాం. అండ్ దీని టీడీఎస్ లెవెల్ వచ్చేసి 55. ఓకే, సో మీరు ఒక్కసారి మీరు కూడా చూడండి 55 దీని టీడీఎస్ లెవెల్ వచ్చేసి. ఓకే, సో ఐ డోంట్ నో మీకు మంచి కనపడుతుందా లేదా నాకు తెలియదు. నేనైతే కరెక్ట్ గానే చెప్తున్నా, చూపించడానికి కూడా ట్రై చేస్తున్నా. లెట్స్ సీ. నాకు వీడియోలో ఇప్పుడే అర్థం కాదు కదా, మొత్తం అయిపోయిన తర్వాత కదా నాకు తెలిసి కనపడిందా లేదా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం, నా దగ్గర ఇంకోటి బిస్లరీ ఉంది. కిన్లీ, బిస్లరీ, ఆక్వాఫినా, బెయిలీ, ఇట్లాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ బ్రాండెడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మధ్యన రిలయన్స్ వాళ్ళది కూడా అదైతే 15 రూపీస్ లీటర్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉండొచ్చు. ఇది ఎందుకు నేను ఈ నెవర్ ఎండ్ అనేది కూడా ఒకటి ఎందుకు తీసుకున్నాను అంటే, మీకు ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు హైవేలలో కానీ ఎక్కడ కానీ చాలా అన్బ్రాండెడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ దొరుకుతాయి, సేమ్ ప్రైస్. బట్ వాళ్ళకి ఏంటంటే మార్జిన్ కోసం వాళ్ళు అన్బ్రాండెడ్ యూజ్ చేసుకుంటారు, తక్కువ రేట్కి వస్తాయని చెప్పి. అందుకని నేను అది కూడా ఒకటి తీసుకున్నాను, దానిలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందో చూద్దామని చెప్పేసి. సో ఇదైతే నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు, నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి దీనిలో కొంచెం పోసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ వాటర్కి సంబంధించిన టీడీఎస్ లెవెల్ మనం చెక్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు 0లో ఉంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ 0లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను బిస్లరీ చెక్ చేస్తాను. ఓకే, ఇక్కడ బిస్లరీ చెక్ చేసినప్పుడు నాకు 92 చూపిస్తుంది. 92 చూపిస్తుంది. సో మీరు కూడా ఒక్కసారి చెక్ చేయండి. ఇది 92 అయితే నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు బిస్లరీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ బాటిల్ ఉంది, అదే స్మార్ట్ వాటర్. స్మార్ట్ వాటర్ ఏంటి అంటే, దానిలో ఏం స్మార్ట్నెస్ ఉందనేది ఇప్పుడు మనం టీడీఎస్ లెవెల్ చెక్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. దానికన్నా ముందు ఈ 92 అనే లెవెల్ని మనం ఇందులో బుక్లో నోట్ చేసుకుందాం, సో దట్ మనం తర్వాత డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి మాట్లాడచ్చు. అండ్ ఇప్పుడు స్మార్ట్ వాటర్ గురించి మాట్లాడాలంటే, స్మార్ట్ వాటర్ అనేది 50 రూపీస్ ఎంఆర్పీతో వస్తుంది. జనరల్గా ఈ రెగ్యులర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా 20 రూపీస్ ఎంఆర్పీతో ఉంటాయి, 1 లీటర్ కాస్ట్ అని చెప్తున్నాను. సో ఈ వాటర్ ఇది యాక్చువల్గా 1 లీటర్ కూడా కాదు, ఇది 750 ml. జనరల్గా మనం వేరే ఆక్వాఫినా, కిన్లీ, బిస్లరీ ఇవన్నీ కూడా 1 లీటర్ వస్తాయి 20 రూపీస్కి. ఇది 750 mlకి 50 రూపీస్. ఇది ఎందుకు ఇంత రేటు అండ్ దీని టీడీఎస్ లెవెల్ ఏంటి అని చూసిన తర్వాత మనం దీని రేటు గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఒకసారి దీని టీడీఎస్ లెవెల్ చెక్ చేద్దాం. ముందు ఇది కూడా నేను నిన్న పిస్తా హౌస్ పోయినప్పుడు అక్కడ ఇచ్చుండే అనమాట. అక్కడ వాటర్ బాటిల్ అడిగితే ఈ బాటిల్ ఇచ్చాడు. సో ఈ బాటిల్కి 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో అందుకని నేను ఇందులో కొన్ని మిగిలితే దీన్ని వాటర్ టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి నేను తీసుకొచ్చాను దీన్ని ఇట్లానే. సో నిన్ననే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఈ గ్లాస్
సో ఇది స్మార్ట్ వాటర్ కదా, కొంచెం స్మార్ట్గా తాగుతాను నేను. అది మ్యాటరు. ఫస్ట్ అయితే మనం స్మార్ట్ వాటర్కి సంబంధించిన టీడీఎస్ లెవెల్ చెక్ చేద్దాం, తర్వాత ఇవన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ 0 చూపిస్తుంది కదా టీడీఎస్ మీటర్లో. ఇప్పుడు దీన్ని నేను ఇందులో ఇలా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి 82 చూపిస్తున్నా, 80 చూపిస్తుంది యాక్చువల్గా. సో మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, నేనైతే ట్రై చేస్తున్నా. చూడండి, 80 చూపిస్తుంది. మేబీ చాలా డల్గా ఉంది లైట్ కాబట్టి మేబీ కనిపిస్తుందా లేదా నాకైతే డౌటే, బట్ స్టిల్ నేనైతే ట్రై చేస్తున్నా. 80. ఇప్పుడు మనం రాసుకున్న లెవెల్స్ చూద్దాము. ఇందాక మనం చెప్పుకున్నట్టు వాటర్ 50 to 150 ppm ఉంటే, అంటే అదే టీడీఎస్ మీటర్లో మనం చూసిన లెవెల్స్ ఉంటే గుడ్ ఫర్ డ్రింకింగ్. ఓకే, ఈవెన్ మోర్ దెన్ 150 ఉన్నా, 150 to 300 ఉన్నా కూడా ఓకే, కన్సంప్షన్ చేయొచ్చు ఫర్ కుకింగ్ కానీ ఇంకా దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే వీలైనంత మట్టికి మనం ప్యూరిఫైర్తో ప్యూర్ చేసుకుని తాగడమా లేకపోతే వేరే వాటర్ తాగడం అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ ట్యాప్ వాటర్. ఈ ట్యాప్ వాటర్ వచ్చేసి మా దగ్గర ఉంది. ఇది డెఫినెట్గా కూడా మున్సిపల్ వాటర్ చాలా ఎక్కువ ఉంటాయి. అందులో ఎంతో కొంత ఎప్పుడో ఒకసారి మోటార్ వేసినప్పుడు, బోర్ వేసినప్పుడు పడ్డ వాటర్ కొంత ఉంటుంది కాబట్టి ఇది 246 ఉంది ppm. సో ఈ వాటర్ సేఫ్ ఫర్ డ్రింకింగ్, లేదంటే కుకింగ్ కూడా. ఇదేం హార్మ్ఫుల్ అయితే కాదు. కానీ రెగ్యులర్ బోర్ వాటర్ ఉంటుంది చూసారా, సో అది మాత్రం డెఫినెట్గా 500 అండ్ ఎబోనే ఉంటుంది. సో ఆ వాటర్ తాగడం మాత్రం కొంచెం డేంజర్. అది కొంచెం ప్యూరిఫై చేసుకుని తాగదని మంచిది తాగడం. కానీ ఇంకా వేరే కుకింగ్ కోసం యూస్ చేయడం దేనికైనా కూడా మీరు దాన్ని ప్యూరిఫై చేసుకొని తాగడమే బెటర్. నా ఆప్షన్ మీన్స్ నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు బోర్ వాటర్ని ప్యూరిఫై చేసుకుని తాగాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ట్యాప్ వాటర్ని కూడా డైరెక్ట్గా ఇట్లానే కన్స్యూమ్ చేసే బదులు, అంటే తీసుకునే బదులు ప్యూరిఫైయర్లో ప్యూర్ చేసుకొని తాగడమే నయమని నా ఫీలింగ్. ఎందుకంటే ఎలాంటి బ్యాక్టీరియా ఏది లేకుండా మనం తాగడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ కమ్స్ క్యాన్ వాటర్. అంటే మనం ఊర్లలో కానీ ఇక్కడ కానీ టిన్స్ తెచ్చుకొని 20 లీటర్స్ క్యాన్స్లలో పట్టుకొని పోతూ ఉంటాం కదా, అట్లాంటి క్యాన్ వాటర్. ఈ క్యాన్ వాటర్ వచ్చేసి ppm 39. ఇది చాలా డేంజర్ యాక్చువల్గా. 50 బిలో ఉంటే ఇక్కడ మనం చూడొచ్చు వెరీ లో మే టేస్ట్ బ్లాండ్. అంటే ఇది ppm అనేది 50 అబోవ్ ఉంటేనే మనకి తాగడానికి చాలా అనుకూలమైనది. అంటే 50 కన్నా తక్కువ ఉంటే మాత్రం దాంట్లోకి వెళ్ళి కంప్లీట్గా టేస్ట్ తీసేసి మినరల్స్ కూడా యాడ్ చేయని వాటర్ అనమాట. ఇంకా అసలే మినరల్స్ కంప్లీట్గా లేని వాటర్ అనుకోండి. ఇంకా 0 అయితే కాదు, బట్ 50 కన్నా లో ఉంది అంటే చాలా తక్కువ మినరల్స్ ఉన్నట్టు. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ క్యాన్ వాటర్ తాగడం అనేది ఎంత వీలైతే అంత తక్కువ చేస్తేనే మంచిది. సో క్యాన్ వాటర్ నో, డోంట్ యూస్ క్యాన్ వాటర్. ఓకే, ఆప్షన్స్ లేని వాళ్ళు చాలా మంది యూస్ చేస్తూనే ఉంటారు. బట్ ఐ రిక్వెస్ట్ దెమ్, ఆప్షన్ లేదు అని చెప్పేసి పిల్లల లైఫ్స్ ఖరాబ్ చేయకండి. మీరు వీలైనంత మట్టికి ఇంకా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోండి. నేను బాటిల్డ్ వాటర్ తాగమని అసలే చెప్పాను. ఇట్లాంటి బాటిల్స్ తాగండి, అవే కొనుక్కో అట్లా చెప్పాను నేను. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ రోజు అట్లాంటి తాగడం అనేది చాలా ఇబ్బంది. సో దానికి ఆల్టర్నేటివ్గా ఐదర్ వాటర్ మీరు ఏదైతే మున్సిపల్ వాటర్ ఉంటుందో అది హీట్ చేసుకొని తాగడమా, లేదంటే ఒక ప్యూరిఫైయర్, దట్స్ యువర్ ఆప్షన్. నేను దాని గురించి చెప్పాను. బట్ దిస్ ఇస్ వెరీ డేంజర్ క్యాన్ వాటర్ అనేది, జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి నెవర్ ఎండ్ అనే ఒక లోకల్ బ్రాండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. సో ఇది కూడా TDS 51 ఉంది, అంటే ఆల్మోస్ట్ బార్డర్లో ఉంది. సో నాకు తెలిసి ఇట్లాంటి లోకల్ బ్రాండ్స్ అన్నీ మనం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు ప్రాపర్ ISI మార్క్స్ ఎంత ఉన్నా కూడా మనకు బిలీవబుల్ అనిపించవు అవన్నీ కూడా. సో అందుకని మీరు అదే ప్రైస్, ఇప్పుడు మీకు ఏదైతే లోకల్ బ్రాండ్ దొరుకుతుందో అదే ప్రైస్లో మీకు బ్రాండెడ్ బిస్లరీ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా కిన్లీ, ఆక్వాఫినా ఇట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి సో కొంచెం ట్రస్ట్ వర్తీ అనిపిస్తుంది మనకు. అట్లాంటి అవి తీసుకోండి. అంటే ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రమే. వీలైనంత మట్టికి మీరు వాటర్ క్యారీ చేయండి, ఇంటి దగ్గర నుండి వాటర్ తీసుకొని వెళ్తేనే చాలా మంచిది. బట్ మీరు ఎక్కువసేపు ట్రావెల్ చేసినప్పుడు, లేదంటే తీసుకెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వీలైనంత మట్టికి బ్రాండెడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ppm లెవెల్ చూసిన తర్వాత TDS 51 ఉంది, అంటే ఇట్ ఈస్ ఆన్ బార్డర్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అని నా ఫీలింగ్. సో వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్ ఈస్ మీరు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ కమ్స్ బిస్లరీ. బిస్లరీ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. బిస్లరీ వచ్చేసి 92 ఉంది ppm. 50 to 150 మధ్యలో ఉండాలి, అంటే అది ఎగ్జాక్ట్ మధ్యలోనే ఉంది. సో 92 ఈజ్ వెరీ గుడ్. అందుకని నేను చెప్తున్నాను, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీ తప్పదు అనుకున్నప్పుడు మాత్రం వీలైనంత మట్టికి ఇట్లాంటి బ్రాండెడ్ ఏదైనా కిన్లే ఏదైనా కూడా బ్రాండెడ్వి మాత్రమే తీసుకోండి. సేమ్ ప్రైస్ ఉంది, అనవసరంగా వాడేదో మీకు అంటగడితే అది తీసుకోకండి. బిస్లరీ ప్లేస్లో బిస్నరీ ఉంటుంది, లేకపోతే బైలరీ ఉంటుంది, ఇంకేదో ఉంటాయి అట్లా.
కిన్లే ప్లేస్లో కిల్నే ఉంటుంది. ఇట్లా చాలా చూశాను నేను చాలా ప్లేస్లలో. కొంచెం చూసి తీసుకోండి. అట్లాంటివన్నీ ఐ డోంట్ ప్రిఫర్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు ప్రిఫర్ ఆల్సో. ఎందుకంటే మనం వాటర్ చాలా కన్జ్యూమ్ చేస్తాం, దాని ద్వారా మనం హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి మనం వాటర్ తాగేదే హెల్త్ కాపాడుకోవడం కోసం, అట్లాంటిది అదే వాటర్తో హెల్త్ ఖరాబ్ చేసుకోవడం మంచిది కాదు కదా. సో ప్లీజ్ మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ ఇట్లాంటి లోకల్ బ్రాండ్స్, లోకల్ ఇవన్నీ నేను ఎందుకు అంటున్నా అంటే మన హెల్త్ మీదకి వస్తుంది కాబట్టి. నేను వాళ్ళకి అన్యాయం చేయాలని కూడా కాదు, అది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన హెల్తే ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. సో ప్లీజ్ మీకు తప్పదు అనుకుంటే మాత్రం ప్లీజ్ గో ఫర్ బ్రాండెడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అండ్ నౌ కమ్స్ స్మార్ట్ వాటర్. దిస్ ఇస్ ద స్మార్ట్ వాటర్ బాటిల్. ఇది మనకు ఏ రెస్టారెంట్స్, కొన్ని పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్లలో కానివ్వండి, స్మార్ట్ వాటర్ అని ఒకటే కాకుండా ఈ మధ్య ఇంకోటి కూడా వస్తుంది, ఎల్లో కలర్ క్యాప్ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు, నేను సెర్చ్ చేసి నేను మీకు ఇక్కడ పక్కన ఫోటో పెడతాను చూడండి. సో అది పేరు అయితే గుర్తులేదు, కానీ ఇక్కడ ఉంటుంది అయితే చూడండి, ఇక్కడ కానీ. సో ఇట్లాంటివన్నీ నాకు తెలిసి ద బిగ్గెస్ట్ ఫ్రాడ్స్ అండి, స్కామ్ ఇదంతా. ఎందుకు స్కామ్ అంటే పీపీఎం లెవెల్, అదే టీడీఎస్ లెవెల్ చూడండి, ఇది 80 ఉంది, బిస్లరీ 92 ఉంది, విచ్ ఇస్ నో డిఫరెన్స్ టు బి ఫ్రాంక్. 50 to 150 ఏదైనా తాగొచ్చు మనం. బార్డర్లో అయితే లేవు, మిడిల్లోనే ఉన్నాయి. సో దర్ ఇస్ నో డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ ఉందని చెప్పేసి దానికి మనం ఎంత రేట్ డిఫరెన్స్ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. 20 రూపీస్కి 1 లీటర్ దొరికే బాటిల్ బదులు 50 రూపీస్కి 750 ml బాటిల్ తీసుకోవడం అవసరమా? అది మీరే ఆలోచించండి. స్మార్ట్ వాటర్ జస్ట్ పేరుకి మాత్రమే స్మార్ట్, దెర్ ఈస్ నథింగ్ స్మార్ట్ ఇన్ ఇట్. అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనల్ని ఫూల్స్ చేస్తున్నారు. ఇంత బాటిల్ కొంచెం రౌండ్గా ఇచ్చేసి ఏదో స్మార్ట్ అని చెప్పేసి పేరు పెట్టేసి, ఇది జస్ట్ మనల్ని చీట్ చేయడానికి తప్పితే ఏం లేదు. ఇదంతా కూడా ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టి, ఇది ఎందుకు రెస్టారెంట్స్ వాళ్ళు కానీ అందరు కూడా మనకు అమ్మడానికి ట్రై చేస్తారంటే, దీంట్లో వాళ్ళకు ఎంఆర్పి ఎక్కువ ఉండడం వల్ల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, 1 లీటర్ కిన్లే బాటిల్ ఎగ్జాంపుల్ 12 రూపీస్కి వచ్చింది అనుకోండి రెస్టారెంట్కి, వాడు మనకు అమ్మితే 8 రూపీస్ మాత్రమే ప్రాఫిట్. అదే ఈ బాటిల్ అనుకోండి 50 రూపీస్ ఎంఆర్పి ఉంది, ఇది వాడికి అదే 12 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ వస్తుంది. సో సీ ద మార్జిన్, 35 రూపీస్ ఓన్లీ ఒక బాటిల్ పైన. అంటే వాడి లాభాలు వాడు తినాలి, నేను కాదనట్లేదు, బట్ అంత ఎక్కువ ఇదే అమ్మాలని ఏం లేదు కదా. మనం వాడు పెట్టే ఫుడ్లో వాడు ఛార్జ్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇంకా బయట నుండి కొన్న ఎంఆర్పి ప్రొడక్ట్స్ మీద కూడా అనవసరంగా కస్టమర్స్ పైన రుద్దడం అనేది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు. అందుకనే నేను ఈ వీడియో చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. సో మీ అందరికీ నేను చేసిన ఈ ప్రయోగము, ఈ చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించినాయి ఒక కమెంట్ చేసి చెప్పండి. మీరు ఏ టైప్ ఆఫ్ వాటర్ తాగుతారో కూడా ఒక కమెంట్ చేసి చెప్పండి. నేను పడ్డ కష్టం మీకు ఇష్టంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళ గురించి తెలియచేయండి. అందరి ఆరోగ్యాలు కాపాడండి. అండ్ మీ ఇంటి దగ్గర ఈ ఎండాకాలంలో ఒకవేళ బాల్కనీస్ ఏమైనా ఉంటే, లేదంటే టెర్రస్ పైన కానీ ఒక బౌల్లో కానీ ఎందులో అయినా కొన్ని వాటర్ పెట్టండి. సో దట్ పక్షులకు పనిచేస్తాయి. ఇప్పటికే మన దగ్గర పక్షులు అసలే లేకుండా అయిపోతున్నాయి. సో ఆ ఉన్న కొన్నిటినైనా కూడా మనం కాపాడుకుందాం. ప్లీజ్ మీ బౌల్స్లో కానివ్వండి, మీకు ఎట్లా వీలైతే అక్కడ కొన్ని వాటర్ అయితే పెట్టి ఉంచండి బర్డ్స్ కోసం.